గత 2.5 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం అనే పేరు వినబడని రోజు లేదు. ఒకరిది తెలంగాణకు జీవనాడి అంటే మరొకరు ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అన్నారు. 1,00,00,000 కోట్లు గోదావరిలో పోశారని ఒకరు, కాదు 1,00,00,000 ఎకరాలకు నీళ్లిచ్చామని మరొకరు. కానీ సీన్ కట్ చేస్తే నిన్నటిదాకా పనికిరాదు పనికిరాదు అన్న నోళ్లే ఇవాళ రిపేర్ చేసి యుద్ధ ప్రాతిపదికన నీళ్లిస్తామని ప్రకటిస్తున్నాయి. మేడిగడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కీలక ప్రకటన వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? వాతావరణ శాఖ హెచ్చరికలు రేవంత్ రెడ్డిని భయపెట్టాయా? కేసీఆర్ మాటలే చివరికి నిజమయ్యాయా? అసలు తెలంగాణ రైతాంగం ఏం కోరుకుంటోంది? ఈ ప్రత్యేక విశ్లేషణలో నిజానిజాలు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన అత్యంత ఆసక్తికరంగా సాగింది. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి ఆ తర్వాత నేరుగా మేడిగడ్డకు వెళ్లారు. అక్కడ ఆయన బాడీ లాంగ్వేజ్ గమనిస్తే రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికర విషయాన్ని చెబుతున్నారు. నిన్నటిదాకా ఈ ప్రాజెక్టును హేళన చేసినందుకు, 1,00,00,000 కోట్లు బూడిదలో పోశారని విమర్శించినందుకు ఆయనలో ఒక రకమైన రియలైజేషన్ లేదా అపరాధ భావం కనిపించిందన్న చర్చ నడుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతోంది. ఇదే మాటను బీఆర్ఎస్ నేతలు, మాజీ సీఎం కేసీఆర్ గతేడాది కాలంగా గొంతు చించుకొని చెప్తున్నారు. చిన్న రిపేర్లున్నాయి, చేస్తే సరిపోతుంది, అనవసరంగా రాజకీయం చేసి ప్రాజెక్టును ఎండబెట్టకండి అని వాళ్ళు మొత్తుకున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు మేల్కొంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ కాదు. ఇది 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్లున్న ఒక మహా వ్యవస్థ. 7వ బ్లాక్లో 20, 21, 22 పిల్లర్లు కుంగాయని కేసీఆర్ ముందే చెప్పారు. ఇవి కేవలం సాంకేతిక లోపాలే తప్ప ప్రాజెక్టు మొత్తం స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ కాదని బీఆర్ఎస్ గట్టిగా వాదించింది. మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఏకంగా మాకు అప్పగించండి, 6 నెలల్లో రిపేర్ చేసి చూపిస్తామని సవాల్ కూడా విసిరారు. దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందించిన రికార్డ్ ఈ ప్రాజెక్టుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం అవినీతి అద్దంలో మాత్రమే చూడటం వల్ల విలువైన కాలం వృధా అయిందా అన్న ప్రశ్న ఇప్పుడు సగటు రైతులో మొదలైంది. రాజకీయం కోసం నీటిని వదిలేశారా అన్న అనుమానం కలుగుతోంది. మరి ఇన్ని రోజులు లేని ఆతృత ఇప్పుడే ఎందుకు? సమాధానం ఒక్కటే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత, కరువు భయం పట్టుకుంది. ఈ ఏడాది కరువు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాగునీరు అందకపోతే రైతాంగం తిరగబడుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ గ్రహించింది. ప్రాజెక్టుని ఇలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ మేము కట్టిన ప్రాజెక్టును వీళ్ళు నాశనం చేశారు అని ప్రజల్లోకి వెళతారని రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే నిన్నటిదాకా 1,00,00,000 కోట్లు దిగమింగారు అన్న నోటితోనే ఇవాళ రిపేర్లు చేసి నీళ్లిస్తామంటున్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనో సాంకేతికపరమైన అంశాలన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టులను రిపేర్ చేసుకోవడం ద్వారా తిరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా తుమ్మిడియేటి దగ్గర మీరు ఆపేసిన ప్రాజెక్టును మళ్ళీ ప్రారంభించి తుమ్మిడియేటి నుంచి సరాసరి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలను కూడా అన్నిటిని సిద్ధం చేసుకుంటాం. మేడిగడ్డ దగ్గర 500 బోరుబావులు తవ్వాలని నిపుణులు సూచించడం చూస్తుంటే ప్రాజెక్టును కాపాడుకోవడమే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు రిపేర్లు చేయాలని అధికారులకు చెప్తూనే మరోవైపు కేసీఆర్ మీద తన ఫ్రస్ట్రేషన్ ను ముఖ్యమంత్రి బయట పెట్టుకుంటున్నారు. 1,00,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు అని మళ్లీ పాత మాటలే చెప్తున్నారు. ఇక్కడే జనం లాజిక్ అడుగుతున్నారు. 1,00,00,000 ఎకరాలకే నీళ్లు రానప్పుడు పనికిరాని ప్రాజెక్ట్ కోసం మళ్లీ కోట్లు ఖర్చు పెట్టి రిపేర్లు చేయడం ఎందుకు? దాన్ని వదిలేయచ్చు కదా అని. దీని అర్థం ఏంటంటే ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉందని రేవంత్ రెడ్డి మనసుకి తెలుసు. కానీ రాజకీయంగా కేసీఆర్ ను పొగడలేక, అలాగని ప్రాజెక్టును వదులుకోలేక సతమతమవుతున్నారు. చివరిగా ఒక్క మాట, రాజకీయం ఏదైనా కావచ్చు, రంగులేవైనా కావచ్చు, కానీ రైతుకు కావాల్సింది కేవలం పొలానికి నీరు మాత్రమే. ఆలస్యంగానైనా ప్రభుత్వం మేల్కొని మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించడం శుభపరిణామమే. కానీ గత 10 నెలలుగా చేసిన విమర్శలు, విచారణల పేరుతో జరిగిన కాలయాపన వల్ల నష్టపోయింది మాత్రం తెలంగాణ రైతులే అన్నది చేదు నిజం. మరి ఈ రిపేర్లు డిసెంబర్ కల్లా పూర్తవుతాయా? మళ్లీ గోదావరి జలాలు పారతాయా? లేక ఇది కేవలం ఎన్నికల స్టంటా అన్నది వేచి చూడాలి.